హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లోపలికి వెళ్తే మనమైతే మన అరకులో బస్ స్టాండ్ చూడడానికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే చాలా మందికి తెలియదు అరకులో బస్ స్టాప్ ఎక్కడ ఉన్నది అనేది. ఎందుకంటే మనకి అది మెయిన్ రోడ్ పక్కనే ఉండదు, కొంచెం లోపలికి రావాలి. సో లోపలికి రావడం వల్ల చాలామంది తెలిసే అవకాశం ఉండదు అనమాట. సో అందుకే నేనైతే మీకు బస్ స్టాప్ ఎక్కడ నుంచి చెప్పబోతున్నాను. అండ్ ఎవరైతే బస్సులో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏ బస్సులో వస్తే బెటర్ అనేది చెప్తాను అనమాట. అండ్ ట్రైన్స్ అయితే రెండే ఉన్నాయి మనకి, నైట్ ఒకటి మార్నింగ్ ఒకటి. సో మార్నింగ్ అయితే మనకి విస్టాడోమ్ ఉంటుంది కదా, విస్టాడోమ్లో రావచ్చు. అండ్ నైట్ అయితే మనకి స్లీపర్ కోచ్ ఉంటుంది, అది రావచ్చు. కానీ అది రావడం వల్ల ఏంటంటే మనకి బాగా నైట్ టైంలో వస్తాం, కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అదే డే టైంలో వస్తే అది కొంచెం ప్యాసింజర్ స్లోగా వస్తుంది అనమాట. అదే బస్ అయితే మనకి ఎంత టైంలో వెళ్తుందో కూడా తెలుస్తుంది. అండ్ చెప్తా బస్ గురించి కూడా కంప్లీట్గా. అండ్ లేట్ చేయకుండా బస్ స్టాప్ నుంచి చూద్దాం. అండ్ రేపటి లోపల బస్ జర్నీ చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అరకు బస్ స్టాప్కి వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తున్నాం అనేది తెలుసుకుందాం. ఇది అరకు మెయిన్ రోడ్డు. ఎక్కడంటే మనం అరకు నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు వచ్చే రోడ్ అనమాట. మనం అరకు బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందంటే మన మ్యూజియం ఉంది కదా, మ్యూజియంకి పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి మనం పప్పడు వలస అలా కొన్ని ఊర్లు వెళ్ళచ్చు అనమాట. కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ చాలా బాగుంటాయి, కుదిరితే ఎవరైనా వెళ్ళచ్చు. ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే స్టార్ అన్నపూర్ణ హోటల్ ఉంది. ఆ హోటల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి అరకు ట్రైబల్ మ్యూజియం వస్తుంది. ఆ ట్రైబల్ మ్యూజియం చూసిన తర్వాత ఆ ముందున ఒక చిన్న జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే మనం అరకు బస్ స్టాప్కి వెళ్తాం. అలానే కొంచెం ముందుకు వెళ్తే హరిత రిసార్ట్స్ కూడా వెళ్తాం. మనకు తెలుసు కదా హరిత రిసార్ట్స్ ఉంటాయని చెప్పేసి, ఆ దగ్గరలోనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాం. సో చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా చూడండి. ఎందుకంటే చాలామందికి బస్ స్టాప్ ఎక్కడ ఉందనేది తెలియదు, ఎందుకంటే మెయిన్ రోడ్కి పక్కన లేదు కాబట్టి. చాలా బస్ స్టాప్స్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటాయి, కానీ ఈ బస్ స్టాప్ మాత్రం మెయిన్ రోడ్కి ఒక 500 మీటర్స్ లోపల ఉంటుంది. ఎందుకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, నాకు కూడా తెలీదు. సో మనం బస్ స్టాప్ దగ్గరికి వస్తాం. మనకి బస్ స్టాప్ దగ్గర రాగానే ఇక్కడ జీప్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ క్యాబ్ సర్వీసెస్. ఈ క్యాబ్స్ అనేవి మనం లోకల్ తిరగడానికి, ఇంకా మనకి ఎస్కోట తర్వాత వేరే ఎవరు వెళ్ళడానికి. సో ఇక్కడ ఒక పల్లె వెలుగు బస్సును చూసారా, ఈ బస్సులోనే మేమైతే ఇప్పుడు వైజాగ్ ట్రావెల్ చేయబోతున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేము రాకముందే ఒక ఎక్స్ప్రెస్ వెళ్ళింది. ఆ ఎక్స్ప్రెస్ వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకొక ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పారు. కానీ హాఫ్ అన్ అవర్ మేము వెయిట్ చేయలేక మేమైతే ఈ పల్లె వెలుగు బస్సు ఎక్కాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే మన అరకు బస్ స్టాప్ అనమాట. ఇక్కడ మనకి 3 స్టాప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎస్కోట కాకినాడ. సో ఈ స్టాప్ ద్వారా మనకి ఎస్కోట కాకినాడ అవుతాయి. తర్వాత ఇక్కడైతే మనకి జైపూర్కి వెళ్ళే బస్సులు ఆగుతాయి, అంటే ఒరిస్సా వెళ్ళే బస్సులు ఆగుతాయి. ఇంకా మనం పక్కన చూసుకుంటే మనకి ఇంకొక కౌంటర్ ఉంది, అది ఇంకొక బస్ స్టాప్ లాంటిది ఉంది. అక్కడైతే మనకి పాడేరు, చింతపల్లి, గూడెం ఈ ఊర్లే బస్సెస్ ఆగుతాయి అనమాట. సో మనకి పాడేరు, చింతపల్లి తెలుసు కదా, లంబసింగ్ అంటారు కదా, లంబసింగ్ వెళ్ళే వైపు అయితే ఇక్కడ అవుతాయి. అండ్ వైజాగ్ వెళ్ళి అయితే స్టార్టింగ్లో అవుతాయి. మనం వైజాగ్ వెళ్ళాలి కాబట్టి మనం వైజాగ్ బస్సు ఎక్కాలి. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం అయితే మాకు అస్సలు లేదు. అండ్ ఎక్స్ప్రెస్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు. హాఫ్ అన్ అవర్ పడుతుంది, కానీ కన్ఫర్మ్ కాదు, ఇంకెక్కువ టైం కూడా పట్టచ్చు. సో అందుకని చెప్పి మేమైతే ఈ పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ట్రావెలింగ్ లాగ్ మొత్తం ఉంటుంది, రేపటి వ్లాగ్లో వస్తుంది చూడండి, మంచి ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే బస్ జర్నీ అనేది సూపర్ ఉంటుంది కాబట్టి. ఇంకా మన రైట్ సైడ్లో మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, అంటే కాంప్లెక్స్కి రైట్ సైడ్లో. తర్వాత మనకి వైజాగ్ నుంచి అరకు రావాలంటే చాలా బస్సెస్ ఉంటాయి, కానీ ప్రజెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఒక బస్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ఇంకా మనకి ఈవినింగ్లో 3 బస్సెస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఒక 2 బస్సెస్ ఉంటాయి, మార్నింగ్ ఒక 2 బస్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా పల్లె వెలుగు బస్సులు అయితే చాలా బస్సులు ఉంటాయి. మనకి కనెక్టింగ్ బస్సెస్ ఉంటాయి, లైక్ ఎలా అంటే వైజాగ్ నుంచి ఎస్కోట నుంచి అరకు, అలానే వైజాగ్ నుంచి కొత్త వలస నుంచి ఎస్కోట నుంచి అరకు, అలా కూడా వెళ్ళచ్చు. చాలా వేస్ ఉంటాయి, మనం వెళ్ళాలనుకుంటే ఎలా అయినా వెళ్ళచ్చు అరకు. సో ట్రైన్ అయితే మాత్రం 2 ట్రైన్లు ఉన్నాయి, ఆల్రెడీ చెప్పే కదా. సో ఇది మన అరకు బస్ స్టాప్. ఫ్రెండ్స్, మీకైతే నేను మన అరకు బస్ స్టాప్ని చూపించాలనుకుంటున్నాను. అండ్ మీకు తెలియని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. And bye bye. Thank you so much for watching full video. Bye bye.